ఉత్కంఠ రేపుతున్న పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరగనుంది. అధికార విపక్షాలు ఢీ అంటే ఢీ అంటున్న ఈ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 2 మండలాల్లో 1500 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఈ ఎన్నికను కూటమి పార్టీలు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పులివెందుల జడ్పీటీసీ బరిలో 11 మంది అభ్యర్థులుండగా ప్రధాన పోటీ టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి మధ్య ఉంది. విజేతను తేల్చేందుకు 10,600 మంది ఓటేయనున్నారు. ఇందుకోసం 6 పంచాయతీల్లో 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నల్లపురెడ్డిపల్లె మేజర్ పంచాయతీలోనే దాదాపు 4,000కు పైగా ఓటర్లు ఉండటంతో 2 పార్టీలు ఇక్కడే దృష్టి పెట్టాయి. 15 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా పోలీసులు గుర్తించారు. అక్కడ వెబ్ కాస్టింగ్తో పాటు సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం 700 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. రౌడీ షీటర్లు, అనుమానితులు, అల్లరి మూకలను 500 మందికి పైగానే బైండ్ ఓవర్ చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ పులివెందులలోనే మకాం వేసి బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ 11 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. టీడీపీ నుంచి ముద్దుకృష్ణారెడ్డి, వైసీపీ నుంచి సుబ్బారెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ 24,000 మంది ఓటర్లు ఉండగా 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 10 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఒంటిమిట్ట ఎన్నికల బందోబస్తు బాధ్యతలను చూస్తున్నారు. ఉత్కంఠ రేపుతున్న పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో జరగనుంది. అధికార విపక్షాలు ఢీ అంటే ఢీ అంటున్న ఈ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 2 మండలాల్లో 1500 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఈ ఎన్నికను కూటమి పార్టీలు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పులివెందుల జడ్పీటీసీ బరిలో 11 మంది అభ్యర్థులుండగా ప్రధాన పోటీ టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి మధ్య ఉంది. విజేతను తేల్చేందుకు 10,600 మంది ఓటు వేయనున్నారు. ఇందుకోసం 6 పంచాయతీల్లో 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నల్లపురెడ్డిపల్లె మేజర్ పంచాయతీలోనే దాదాపు 4,000కు పైగా ఓటర్లు ఉండటంతో 2 పార్టీలు ఇక్కడే దృష్టి పెట్టాయి. 15 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా పోలీసులు గుర్తించారు. అక్కడ వెబ్ కాస్టింగ్తో పాటు సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం 700 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. రౌడీ షీటర్లు, అనుమానితులు, అల్లరి మూకలను 500 మందికి పైగానే బైండ్ ఓవర్ చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ పులివెందులలోనే మకాం వేసి బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, రామ్ గోపాల్ రెడ్డి హౌస్ అరెస్టుకు సంబంధించి వివరాలేంటి? కూడా అరెస్ట్ చేస్తున్నారు. తెల్లవారుజామునే వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తరలించారు. ఆయనతో పాటు వేంపల్లిలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి కూడా అయితే వీళ్ళిద్దరు చెందిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున 5 గంటలకి ఆయన ఇంటికి వెళ్ళినటువంటి పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆయన తలుపులు వేసుకుని దాదాపు గంట 5 వరకు కూడా బయటికి రాకుండా లోపలే ఉన్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ టీడీపీ ఎమ్మెల్సీ ఇంటికి చేరుకొని ఖచ్చితంగా మీరు గృహ నిర్బంధం కావాలి పదే పదే హెచ్చరించడంతో పరిస్థితుల్లో ఎమ్మెల్సీ రామ్ బయటకు వచ్చారు. పోలీసులతో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటనే దానిపైన కూడా మాట్లాడారు. అయితే తమకున్నటువంటి సమాచారం ప్రకారం ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగిసే వరకు కూడా మీరు గృహ నిర్బంధంలో ఉండాల్సిందే, బయటికి ఎక్కడికి తిరగకూడదు అని ఆయన పోలీసులు అతనికి సూచించారు. అయితే నేను టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నాను, బయట తిరిగి హక్కు ఉంటుందని ఆయన హెచ్చరించినప్పటికీ అయితే తమకున్నటువంటి సమాచారం ప్రకారం అటువైపు అవినాష్ రెడ్డిని సతీష్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశాము, మిమ్మల్ని కూడా హౌస్ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో మీరు ఎక్కడికి బయటికి కదలకూడదు, ఏ ప్రాంతానికి జడ్పీటీసీ పోలింగ్ జరుగుతున్నటువంటి ఏ ప్రాంతానికి కూడా వెళ్ళకూడదు అని పోలీసులు చెప్పడంతో అభ్యంతరమైన పరిస్థితుల్లో ఆయన ఇంట్లోనే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గృహ నిర్బంధంలో ఉన్నారు. మీడియాతో కూడా మాట్లాడారు. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసులు చేసేటువంటి చర్యలకు మేము సహకరిస్తున్నాం. అటువైపు వైసీపీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు తనని కూడా గృహ నిర్బంధం చేశారు, దానికి సహకరిస్తారని కూడా ఆయన చెప్పారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రస్తుతం 2 పార్టీల నుంచి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అటువైపు అవినాష్ రెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి, టీడీపీ నుంచి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే పోలింగ్ అయితే 2 మండలాల్లో ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా అల్లరి చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో 2 పార్టీల నేతలను కూడా మరికొందరిని గృహ నిర్బంధం చేయడానికి పులివెందుల పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ధన్యవాదాలు మురళి.